మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. అయితే తనకు పట్టున్న ఒంగోలు కార్పొరేషన్కు చెందిన కార్పొరేటర్లను అయితే తనతో పాటు జనసేనలోకి తీసుకొచ్చారు. అయితే మరికొందరు కీలక నేతలను పార్టీలోకి తీసుకురావాలి అన్న ఆయన ఆలోచన మాత్రం కార్యరూపం దాల్చడం లేదు అని తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేనలోకి వచ్చేందుకు ఎవరు పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదు అని సమాచారం. అందుకే బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఎంతగా ప్రయత్నించినా కొందరు నేతలు సున్నితంగా తిరస్కరిస్తూ ఉండగా మరికొందరు నేతలు మాత్రం తాము వైసీపీని వదిలి రాలేము అని తెగేసి చెబుతున్నారు. బాలినేని శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచే ప్రకాశం జిల్లాను తన చెప్పు చేతల్లో పెట్టుకుని ఉన్నారు. నాడు పీసీసీ చీఫ్గా తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సమీప బంధువు కావడంతో ఆయన చెప్పిందే మాట చేసిందే శాసనం అన్నట్లుగా ఉండేది. నాటి నుంచి 2019 ఎన్నికల వరకు బాలినేని శ్రీనివాసులు రెడ్డి చెప్పిన వారికే టికెట్లు దక్కేవి. అందులో బాలినేని అందరు నేతలతో టచ్లో ఉంటారు. వారు కూడా బాలినేని ప్రాపకం కోసం పాకులాడేవారు. అలాంటిది 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలినేని వైసీపీకి రాజీనామా చేయడం, ఆ తర్వాత జనసేనలో చేరిపోవడం ఒక రకంగా మిగిలిన నేతలకు కూడా షాకింగ్కు గురి చేశాయి. కానీ బాలినేని శ్రీనివాసులు రెడ్డి పార్టీని వీడితే అనేక మంది నేతలు కూడా ఆయన వెంట పొలోమంటూ క్యూ కడతారు అని భావించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే ఊహించారు. అందుకే బాలినేనికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. కానీ బాలినేని చేరి నెలలు కావస్తున్నా ఒక్క పేరున్న నేత కూడా ప్రకాశం జిల్లా నుంచి రాకపోవడం జనసేనలోనూ చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు, హామీలు అమలు చేయకపోవడం, తిరిగి జగన్ పుంజుకునే అవకాశాలు ఉంటాయన్న అంచనాలు వినపడుతూ ఉండడంతో నేతలు పార్టీని వీడొచ్చేందుకు సుముఖంగా లేరు అని చెబుతున్నారు. బాలినేని వదలకుండా ప్రయత్నిస్తున్న కార్పొరేటర్లు మినహా మరో ముఖ్య నేత ప్రకాశం జిల్లాలో ఆయన వెంట రాకపోవడానికి ఇదే కారణము అంటున్నారు. తాజాగా మరో ముఖ్యమైన వార్త వినపడుతోంది. కందుకూరు మాజీ శాసనసభ్యులు మానుగుంట మహేందర్ రెడ్డి కూడా జనసేనలో చేరుతారు అన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఆయనతో బాలినేని మాట్లాడారు అని, త్వరలోనే జనసేన గూటికి వస్తారు అన్న క్యాంపెయిన్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడిచింది. జగన్ వైఖరితో కలత చెంది తీవ్ర అవమాన భారంతో వైసీపీని మానుగుంట మహీధర్ రెడ్డి వేడతారు అన్న ప్రచారంలో మాత్రం నిజం లేదు అంటున్నారు. ఆయన కూడా బాలినేని సంప్రదించినా వెనక్కు తగ్గినట్లు తెలిసింది. దీంతో బాలినేని శ్రీనివాసులు రెడ్డి తాను ఊహించినట్లు అనుకున్నట్లు ఎవరు తన వెంట రాకపోయేసరికి డీలా పడినట్లు బాలినేని సన్నిహితులు చెబుతున్నారు.